హలో గైస్, చాలా రోజుల తర్వాత మా ఫామ్కి కమర్షియల్ ఎరువులు అయితే వేపిస్తున్నానండి. ఇవాళ నేనైతే ఈసారి అన్నీ మొత్తం గ్రోమర్ కంపెనీ నుంచే తీసుకొని వచ్చేసాను. మెయిన్గా గ్రో ప్లస్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చామండి. గ్రో ప్లస్లో యాక్చువల్గా నేను సపరేట్గా ఎప్పుడు కూడా సూపర్ ఫాస్ఫేట్తో పాటు సిఎంఎస్లని ఇంకా అన్నీ కూడా సపరేట్గా తీసుకొని అన్నిటిని మిక్స్ చేసామండి. కానీ గ్రో ప్లస్లో ఏంటంటే మన సూపర్ ఫాస్ఫేట్తో పాటు ఫాస్ఫరస్, జింక్, బోరాను అండ్ సల్ఫర్ ఇంకా ఈ విధంగా అన్నీ కూడా వచ్చేసాయి దాంట్లోనే విత్ మంచి పర్సంటేజ్తో వచ్చాయి. కాబట్టి నేను వీటిని తీసేసుకున్నాను ఈసారి. సో గ్రో ప్లస్తో పాటు భూ ఔషధి కూడా తీసుకున్నానండి, పొటాష్కి ఆల్టర్నేట్గా. మనం వాడే కమర్షియల్ పొటాష్ కంటే కూడా భూ ఔషధి చాలా మంచిదని చెప్పి నేనైతే విన్నాను. చాలామంది రైతులు కూడా నాకు రివ్యూ ఇచ్చారు, బాగా వర్క్ అవుతుందని. అందుకని నేను ఈసారి భూ ఔషధికి వెళ్ళాను. దీంతోపాటు మైక్రోరైజల్ బ్యాక్టీరియాని కూడా కలిపానండి. ఎందుకంటే ఇది కొద్దిగా రూట్స్ బాగా ఫామ్ అవడానికి అండ్ మనం వేసినటువంటి ఎన్పీకేస్ మొత్తాన్ని బాగా తీసుకునేదానికి వీటన్నిటికీ కూడా యూజ్ అవుతుందని చెప్పారు. దాంతో నేను అది కూడా కలిపాను. ఈ విధంగా అన్నిటినీ నీట్గా మిక్స్ చేసి డైరెక్ట్గా రూట్స్ దగ్గర అయితే ఈ విధంగా నేను వెయిట్ చేస్తున్నాను. చూసారు కదా, అలా వెయిట్ చేసి మొత్తం ఫుల్ వానబడింది అండ్ ఒకసారి మట్టి ఎగరేస్తే సరిపోతుందండి.